హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రమేష్. టుడే మన టాపిక్ వచ్చేసి తమిళ మీరు చూసే ఉంటారు. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ CBT 2 యొక్క 2016 కట్ ఆఫ్. అండ్ నెక్స్ట్ మన CBT 2కి ఎంత కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంది, జోన్ వైజ్, కేటగిరీ వైజ్ అండ్ పోస్ట్ వైజ్ చూద్దాం. దానికంటే ముందు మన ఛానల్ స్టార్ట్ టెక్ ఎడ్యుకేషన్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన టాపిక్లో వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు. దీన్ని నేను ఆల్రెడీ చూపించవచ్చు. చాలామంది మన వీడియోస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళైతే ఇది ఆల్రెడీ చూసి ఉంటారు. ఎందుకంటే ఇది నోటిఫికేషన్లో ఇచ్చిందే. ఇక్కడ ఇది అండర్ గ్రాడ్యుయేషన్ వాళ్ళ యొక్క డిఫరెంట్ పోస్ట్ అండ్ వాటి యొక్క లెవెల్ ఆఫ్ పే అండ్ ఎన్ని పోస్ట్ వేకెన్సీస్ ఉన్నాయో ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇది గ్రాడ్యుయేషన్ వాళ్ళది. ఇవి ఎందుకు చూపిస్తున్నానంటే చాలా ఇంపార్టెంట్ పని ఉందండి, అందుకే చూపిస్తున్నాను. అండ్ దీని బేస్ మీదనే కట్ ఆఫ్ ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, చాలామంది అనుకుంటారు దేనికైతే ఎక్కువ పే స్కేల్ ఉంటుందో దానికి కట్ ఆఫ్ హై ఉంటుంది, దేనికైతే పే స్కేల్ తక్కువ ఉంటుందో దానికి కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది అని చాలామంది అనుకుంటారు. కానీ అది 100% రాంగ్. అది ఎలా రాంగో నేను ఎగ్జాంపుల్తో సహా చూపిస్తాను. ఇక్కడ చూపిస్తాను ఎగ్జాంపుల్. ఇక్కడ చూడొచ్చు, స్టేషన్ మాస్టర్కి ఉంది ఇది లెవెల్ ఆఫ్ పే 6 ఉంది. అండ్ వేరేది ఇక్కడ తక్కువ లెవెల్ ఆఫ్ పే తక్కువ ఉన్నాయి, వాటికి కట్ ఆఫ్ ఎక్కువ ఉంది. ప్రీవియస్ ఇయర్ దాంట్లోనే చూపిస్తాను. ఎందుకంటే నేను రీజన్ తర్వాత చెప్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, మనం ఇక్కడ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, ఇది అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్కి కట్ ఆఫ్ చూస్తే వేరే దానికంటే చాలా లో ఉందండి. అండ్ ఇక ట్రాఫిక్ అసిస్టెంట్ ఇది లెవెల్ ఆఫ్ 5 ఉంటుంది, దీని కూడా చాలా తక్కువ కట్ ఆఫ్ ఉంది. మిగతా వాటికి చూస్తే 80 ఎబో ఉన్నాయి. అంటే చూడండి, దానికి చాలా డిఫరెన్స్ ఉంది. అది ఎందుకు డిఫరెన్స్ ఉంది అనేది దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. ఫస్ట్ బేసిక్స్ అర్థమైతేనే తర్వాత జస్ట్ స్టాటిక్స్ ఉంటాయి, కట్ ఆఫ్ ఎంత ఉంది అది జస్ట్ ఎవరైనా తెలుస్తుంది. కానీ ఫస్ట్ ఎందుకో రీజన్ తెలిస్తే మీకు తప్పకుండా అర్థమవుతుంది. నెక్స్ట్ కట్ ఆఫ్ దేనికి ఎంత ఉండే ఛాన్స్ ఉందో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. కాబట్టి తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఫ్రెండ్స్, మనం లెవెల్ ఆఫ్ మన CBT యొక్క ప్యాటర్న్ చూద్దాం. ఇది ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించాను, అగైన్ నేను చూపిస్తున్నాను. ఎందుకంటే కొందరు చూడని వాళ్ళు కూడా ఉంటారు, ఈ వీడియో ప్రీవియస్ వీడియోస్ చూడని వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసము ఎగ్జామ్ డ్యూరేషన్ 90 మినిట్స్ ఉంటుందండి. అదే మన CBT 1 కూడా 90 మినిట్సే ఉంటుంది, కానీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, మనం 50 జనరల్ అవేర్నెస్కి 50 ఉంటుంది, మ్యాథ్స్కి 35 అండ్ GSకి కూడా రీజనింగ్కి 35 ఉంటుంది. టోటల్ క్వశ్చన్స్ 120 అండ్ డ్యూరేషన్ మాత్రం 90 మినిట్స్. అండ్ PH వాళ్ళకి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అయితే 120 మినిట్స్కి 120 క్వశ్చన్స్ ఉంటాయండి. వాళ్ళకి 30 మినిట్స్ ఎక్స్ట్రా ఇస్తారు. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, యాక్చువల్గా ఫ్రెండ్స్ ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ఇక్కడనే ఉన్నాం. ఇంకా మనకి జాబ్ రావాలంటే ఇంకా చాలా స్టెప్స్ ఉన్నాయండి. ఇక్కడ ఇది ఉంది, నెక్స్ట్ ఇది ఉంది. అంటే దీని తర్వాతనే మనకు జాబ్ వస్తుంది. ఇది అయినాక కూడా జాబ్ వస్తుందంటే అది కన్ఫర్మ్ కాదండి. ఎందుకంటే నేను తర్వాత చెప్తాను. ఇది అయిపోయిన తర్వాత కూడా జాబ్ ఎందుకు రాదు అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా ఇస్తాను. ఇప్పుడైతే ఇది క్లారిటీగా విందాం. ఫ్రెండ్స్, CBT 2 కట్ ఆఫ్ వెయిట్ ఎక్కువ హై ఉంటుందంటే ఇక్కడ చూడొచ్చండి. మనం ట్రైన్ క్లర్క్కి అండ్ కమర్షియల్ కమ్ టికెట్కి దీనికి అండ్ గుడ్స్ గార్డ్కి అండ్ సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్కి అండ్ కమర్షియల్ అపరెంట్కి వీటికి కాంపిటీషన్ అనేది హై ఉంటుందండి. కాంపిటీషన్ అంటే అది కాదండి, ఫైనల్ కట్ ఆఫ్ అనేది చాలా హై ఉంటుంది. ఎందుకంటే నేను నెక్స్ట్ చెప్తాను. అండ్ వెరీ లో కట్ ఆఫ్ వెయిట్కి ఉంటుందంటే స్టేషన్ మాస్టర్ అండ్ ట్రాఫిక్ అసిస్టెంట్ అండి. ఇది లెవెల్ ఆఫ్ పోస్ట్ 4 ఉన్న దీనికి లో కట్ ఆఫ్ ఉంటుందండి. దీనికి ఎక్కువ లెవెల్ ఆఫ్ పే ఉన్న దీనికి చాలా తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది. ఇంతకుముందే నేను చూపించాను, ఎందుకనేది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ CBT 1 ఎంతమంది క్వాలిఫై అవుతారంటే ఈ జోన్ వైజ్ ఇచ్చానండి.
టోటల్ అప్లై చేసింది ఇంత అయినా ఒక్కొక్క జోన్కి ఎంత క్వాలిఫై అవుతారంటే టోటల్ జోన్స్కి వచ్చేసి టోటల్ పోస్ట్కి 7,41,160 క్వాలిఫై అవుతారండి. అదే అహ్మదాబాద్కి అయితే 20,000 ప్లస్ ఉంటుంది, అండ్ అజ్మీర్కి అయితే 35,000 సంథింగ్, అండ్ అలహాబాద్ దీనికి చాలా ఎక్కువ పోస్ట్స్ ఉన్నాయి అండ్ కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉంది, అండ్ 80,000 ప్లస్ మెంబర్స్ క్వాలిఫై అవుతారు. బెంగళూరుకి అయితే 49,000. అలా డిఫరెంట్ జోన్ది మీరు చూసుకోండి. ఇక సికింద్రాబాద్ జోన్కి అయితే 64,680 మెంబర్స్ క్వాలిఫై అవుతారు CBT 2కి. అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు CBT 2 రాసినాక జాబ్ డైరెక్ట్ వచ్చేస్తా అంటే 100% కాదండి. ఎందుకంటే నేను ఇప్పుడు చూపిస్తాను. దాని తర్వాత చాలా ప్రాసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇగో CBT 2 అయిపోయాక కొన్ని పోస్ట్కి స్కిల్ టెస్ట్ ఉన్నాయి, కొన్ని పోస్ట్కి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని ఉంది, కొన్ని పోస్ట్కి ఏం లేదు. ఈ పోస్ట్కి మాత్రమే మనం డైరెక్ట్ CBT 2 తర్వాత మనకు జాబ్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఓన్లీ ఈ పోస్ట్ మాత్రమే, అంటే వేరే ఏం అటెంప్ట్ చేయకుండా ఓన్లీ ఈ పోస్ట్కి మాత్రమే డైరెక్ట్ జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ అందుకే వీటికి మాత్రమే హై కాంపిటీషన్ ఉంటుంది, హై కట్ ఆఫ్ ఉంటుంది. మిగతా వాటికి కొంచెం లో కట్ ఆఫ్ ఉంటుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ సపోజ్ ఒక క్యాండిడేట్ హై మార్క్స్ వచ్చి సపోజ్ అతను స్టేషన్ మాస్టర్ రావాలనుకుందాం అతనికి, కానీ మార్క్స్ మాత్రం అరౌండ్ 110 ఉంది. అయినా స్టేషన్ మాస్టర్ వచ్చేస్తా అంటే 100% చెప్పలేమండి. ఎందుకంటే ఇది కంప్యూటర్ బేస్ యాప్టిట్యూడ్ టెస్ట్, అంటే సైకో టెస్ట్ అని ఉంటుంది. దాంట్లో ఏ కేటగిరీ వాళ్ళకి ఎలా ఉంటుందో నేను డీటెయిల్ తర్వాత చెప్తాను. కానీ సపోజ్ 120 ఉంది, కానీ ఇది క్వాలిఫై కాలేదనుకో, అప్పుడు అతను ఏం చేస్తారు, నెక్స్ట్ ఏ ఎగ్జామ్ లేదో దానికి కాంపిటీషన్ ఇస్తారు. కాబట్టి అందరు ఎవరికైతే మ్యాక్సిమం మార్క్స్ వస్తాయో అందరికి వీటికి కాంపిటీషన్ ఇస్తారు. కాబట్టి తప్పకుండా వీటికి హై కట్ ఆఫ్ ఉంటుంది అండ్ లో కట్ ఆఫ్ అనేది వీటికి ఉంటుందండి. స్టేషన్ మాస్టర్ అండ్ ట్రాఫిక్ అసిస్టెంట్స్కి. ఎందుకంటే సైకో టెస్ట్ అనేది కొంచెం డిఫికల్ట్ ఉంటుందండి కంపేర్ టు స్కిల్ టెస్ట్. అసలు స్కిల్ టెస్ట్కి ఎంతమంది క్వాలిఫై చేస్తారు, అసలు CBT 2 రాసినాక ఎంతమంది కాంపిటీషన్లో ఉంటారో డీటెయిల్గా ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. CBT 1కి అయిపోయాక అరౌండ్ 7,04,160 మెంబర్స్ కాంపిటీషన్లో ఉంటారని అనుకున్నాం మనం. ఇప్పుడు చూద్దాం అసలు CBT 2 కూడా అయిపోయాక ఎంతమంది కాంపిటీషన్లో ఉంటారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు ఎన్ని పోస్టులకి 11,000 17,111 పోస్టులకి. నెక్స్ట్ ఏ ఎగ్జామ్ లేకున్నా, అంటే ఇప్పుడు మనం చూసాం CBT 2 తర్వాత ఏ ఎగ్జామ్ లేని పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 11,111 ఉన్నాయండి. అదే CBT 2 తర్వాత స్కిల్ టెస్ట్ కానీ ఆర్ లేక కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ కానీ ఎన్ని పోస్టులకు ఉన్నాయంటే 18,098 ఉన్నాయండి. అంటే వీటికి అసలు ఎంతమంది కాంపిటీషన్, ఇప్పుడు స్కిల్ టెస్ట్ ఉంది లేదా యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంది, మరి వీటికి ఎంతమంది తీస్తారు ఈచ్ పోస్ట్కి, అది ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్ ఇది నోటిఫికేషన్లో ఇచ్చిన దాంట్లో నుంచి నేను తీసాను. ఇది స్క్రీన్ షాట్ తీసి చూపిస్తున్నాను మీకు. ఇక్కడ చూడొచ్చు క్లారిటీగా. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ చూడొచ్చు కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఓన్లీ ఫర్ ద క్యాండిడేట్ హూస్ ట్రాఫిక్ అసిస్టెంట్ అండ్ స్టేషన్ మాస్టర్ వాళ్ళకే ఇది కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్ దీంట్లో జస్ట్ క్వాలిఫై అయితే చాలా, లేకపోతే ఎన్ని మార్క్స్ రావాలి అని డీటెయిల్గా చూద్దాం, ఎందుకంటే అదే మనకు ఇంపార్టెంట్. అండ్ ఏ కేటగిరీ వాళ్ళకి ఎంత రావాలి ఇక్కడ క్లారిటీగా ఇచ్చారు వాళ్ళు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ద క్యాండిడేట్ నీడ్ టు సెక్యూర్ ఏ మినిమం T స్కోర్ ఆఫ్ 42 మార్క్స్ ఇన్ ఈచ్ ఆఫ్ టెస్ట్. అంటే మినిమం 42 మార్క్స్ రావాలండి. అది ఎంత అనేది దానికి CBT 2 అయిపోయాక సైకో టెస్ట్ వెళ్ళే ముందు మనం చూద్దాం. కానీ అందరికి మాత్రం మినిమం మార్క్స్ 42 అనేది రావాలి. అది ఎంత మార్క్స్ తర్వాత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం మనం. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చారు ఇంకో చాలా ఇంపార్టెంట్ అది, దిస్ application to all the candidate, this applicable to all the candidate irrespective of the community category, irrespective of the SC ST. అంటే ఏ క్యాస్ట్ వాళ్ళకైనా మినిమం 42 అనేది ఉంటుంది. అది మాత్రం ఆల్ క్యాస్ట్ వాళ్ళకి, ST వాళ్ళకి ఎంత తక్కువ వస్తే ఏదైనా ఛాన్స్ ఉంటుందా, అది అలా ఏముండదండి. ఆల్ క్యాస్ట్ వాళ్ళకి సేమ్ ఇది మినిమం అనేది సేమ్ ఉంటుంది. మినిమం మాత్రం పాస్ కావాలి. దాని తర్వాత నెక్స్ట్ ఏంటి అని నేను చెప్తాను. అండ్
దీని తర్వాత ఈ టెస్ట్కి ఎంతమందిని ఎలిజిబుల్ చేస్తారు అంటే CBT-2 తర్వాత ఎంతమందిని ఇది రాయడానికి ఎలిజిబుల్ అంటే ఒక పోస్ట్కి ఇక్కడ ఇచ్చారండి. ద క్యాండిడేట్ ఈక్వల్ టు 8 టైమ్స్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ పోస్ట్. అంటే ఒక్కొక్క పోస్ట్కి 8 మెంబర్స్ని ఈ యాప్టిట్యూడ్ టెస్ట్కి పిలుస్తారండి. అంటే మనం చూడొచ్చు ఇప్పుడు దీనికి 8 మెంబర్స్ పిలుస్తారు. అదే స్కిల్ టెస్ట్కి ఎంతమంది పిలుస్తారు, అసలు దీని ప్యాటర్న్ ఏంటిది, ఎంత మార్క్స్ రావాలి, మినిమం మార్క్స్ రావాలన్నా ఎలా రావాలి, దీన్ని చూద్దాం. దాని తర్వాత మొత్తం ఎంతమంది క్వాలిఫై అవుతారు ఏందని డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ చూడొచ్చు దీన్ని కూడా. ఫర్ ద పోస్ట్ ఆఫ్ ద సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ టైమ్ కీపర్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అండ్ జూనియర్ టైమ్ కీపర్. టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. వీళ్ళకందరికీ ఈ టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. అయితే దీంట్లో ఇక్కడ ఇచ్చారండి చాలా ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్ నేచర్. ఎలాంటి ఈ టెస్ట్ అంటే ఇది జస్ట్ క్వాలిఫై అయితే చాలు, మనకు ఎలాంటి ఈ ఎక్కువ స్కోర్ వచ్చినా తక్కువ స్కోర్ వచ్చినా దానికి ఎలాంటి అవసరం లేదు. కానీ యాప్టిట్యూడ్ టెస్ట్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మినిమం మార్క్స్ రావాలి, మళ్ళీ దాంట్లో ఎంత మార్క్స్ ఉన్నాయో దాని కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అది నెక్స్ట్ చెప్తాను మీకు. కానీ దీంట్లో మాత్రం స్కిల్ టెస్ట్లో మాత్రం జస్ట్ మనం క్వాలిఫై అయితే చాలు. ఇక్కడ క్వాలిఫై అది ఎంత అనేది నెక్స్ట్ మన CBT-2 అనేది చూద్దాం ఫ్రెండ్స్. దీన్ని బట్టి చూస్తే మనకు కాంపిటీషన్లో ఈ 18,898 పోస్ట్కి ఎంతమంది కాంపిటీషన్లో ఉంటారంటే స్కిల్ టెస్ట్కైనా యాప్టిట్యూడ్ టెస్ట్కైనా ఒక్కొక్క పోస్ట్కి 8 మెంబర్స్ కాంపిటీషన్లో ఉంటారండి. 8 మెంబర్స్ కాంపిటీషన్లో ఉంటారు. అంటే ఇది ఇంటూ 8 అంటే టోటల్ వచ్చేసి ఇప్పుడు ఎంత 1,44,780 మెంబర్స్ కాంపిటీషన్లో ఇంకా ఉంటారు. అంటే వీటికి అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎగ్జామ్ CBT-2 అయిపోయిన తర్వాత కూడా ఇంకా 1,44,748 మెంబర్స్ కాంపిటీషన్లో ఉంటారు. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది అయిపోయినాక కూడా డైరెక్ట్ జాబ్ వచ్చేస్తా అంటే అలా రాదండి. నేను ఎందుకంటే చెప్తాను నెక్స్ట్. అండ్ ఇది కలిపినాక డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎంతమందిని పిలుస్తారంటే, ఎందుకంటే స్కిల్ టెస్ట్ అయిపోయినాక వీళ్ళు డైరెక్ట్గా ఎంతమంది తీస్తారంటే ఈ పోస్టులు ఎన్ని ఉన్నాయో ఎన్ని ఉన్నాయో నేను చెప్తాను. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మొత్తం పోస్టులు 35,209 ఉన్నాయండి. మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఇంతమందిని పిలుస్తారా అంటే కాదండి, 100%. ఎంతమందిని పిలుస్తారంటే 1:1.5. ఈచ్ పోస్ట్కి 1.5 మెంబర్ని పిలుస్తారండి. ఎందుకంటే దాంట్లో ఫిజికల్ టెస్ట్ ఉంటుంది అండ్ మెడికల్ టెస్ట్ ఉంటుంది అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. కాబట్టి ఇంకెవరైనా తప్పు వాళ్ళు అంటే జాబ్ వచ్చినా కూడా విడిచిపెట్టి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని ఎక్స్ట్రా పిలుస్తారు వాళ్ళు. మొత్తం అంటే ఇక్కడ కాంపిటీషన్ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి 52,000 మెంబర్స్ అటెండ్ అవుతారండి. అంటే మనకు CBT-2 ఈ స్కిల్ టెస్ట్ అయిపోయాక కూడా మనకు జాబ్ వచ్చిందన్నట్టు కన్ఫర్మ్ కాదు. ఎందుకంటే ఈ 52,000లో మనం ఉంటాం. అది ఎక్కడ ఉన్నామో అనేది మన మార్క్స్ని బట్టి అప్పుడు తెలుస్తుంది. కాకపోతే ఈ 52,000 మెంబర్స్ అందరికీ జాబ్ రాదు. అండ్ అదే సికింద్రాబాద్ జోన్కి అయితే 4,048 మెంబర్స్ దేనికి వెళ్తారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తారు. వీళ్ళందరికీ జాబ్ వస్తుందా అంటే 100% చెప్పలేము ఫ్రెండ్స్. ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే మనకు డైరెక్ట్ CBT-2 కట్ ఆఫ్ అనేది ఎక్కడ దొరకదు. అండ్ వాళ్ళు ఇచ్చేది కట్ ఆఫ్ ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అంటే ఈ మెంబర్స్కి ప్రొవైడ్ అంటే లాస్ట్కి ఇచ్చే కట్ ఆఫ్ ఏంటంటే వీళ్ళు డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ఎవరైతే వెళ్తారో వాళ్ళకి మాత్రమే కట్ ఆఫ్ ఇచ్చారండి. వాళ్ళకి సంబంధించిన కట్ ఆఫ్ మాత్రమే మనకు బయట రిలీజ్ చేశారు. CBT-2 రాసినాక వాళ్ళకి సంబంధించిన కట్ ఆఫ్ ఎలాంటిది రిలీజ్ చేయలేదు. అండ్ అదే ఇక్కడ నేను చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు ప్రొవిజనల్ కట్ ఆఫ్ మార్క్స్ పోస్ట్ వైజ్ అండ్ రైల్వే వైజ్ ఫర్ ద షార్ట్ లిస్టెడ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఫర్ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇక్కడ ఇచ్చే కట్ ఆఫ్ ఓన్లీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇస్తారు.
ఎందుకంటే ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ డైరెక్ట్ స్కిల్ టెస్ట్ ఉంది, డైరెక్ట్ అవే CBT 2 మార్క్సే ప్రొజెక్ట్ అవుతాయా అంటే అది కాదండి. ఇక్కడ ఇచ్చారు అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్కి మనకు CBT 2 తర్వాత మనకు ఇంకో టెస్ట్ ఉంటుంది, యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది అనుకున్నాం. దాంట్లో 30% ఇస్తారండి, దాంట్లోంచి 30% అండ్ CBT 2 నుంచి 70% ఇస్తారు. అవి రెండు మెర్జ్ చేసి మనకు ఫైనల్ మార్క్స్ ఇస్తారు. కాబట్టి మనకు ఈ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ అండ్ ట్రాఫిక్ అసిస్టెంట్కి అవి డైరెక్ట్ CBT 2 మార్క్స్ కావు. మిగతా వాటికి అయితే డైరెక్ట్ CBT 2 మార్క్సే, కానీ వీటికి ఈ రెండు పోస్టులకు మాత్రం డైరెక్ట్ CBT 2 పోస్టు CBT 2 కట్ ఆఫ్ కాదు, మార్క్స్ కాదు ఇవి. ఎందుకంటే దీంట్లో యాప్టిట్యూడ్ టెస్ట్కి సంబంధించిన మార్క్స్ కూడా యాడ్ చేస్తారు. కాబట్టి అందుకే ఇది CBT 2 మార్క్స్ కట్ ఆఫ్ కాదు ఇవి. మిగతావన్నీ CBT 2 కట్ ఆఫ్ మార్క్సే, కానీ ఈ రెండు మాత్రం CBT 2 కట్ ఆఫ్ కాదు. అందుకే ప్రీవియస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్, చూసాముగా మనం అక్కడ ఇచ్చేది ఓన్లీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ మాత్రమే ఇస్తారు. CBT 2కు సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ ఇవ్వరు. అందుకే నేను మీదంతా ప్రీవియస్ మొత్తం చెప్పాను. అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి 52,208 మెంబర్స్ క్వాలిఫై అవుతారు. దాంట్లో 35,000 మెంబర్స్కే జాబ్ వస్తుంది. అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళిన వాళ్ళందరికీ జాబ్ రాదు అని నా మీనింగ్. అంటే తర్వాత వస్తుందా అంటే తర్వాత వచ్చే ఛాన్స్ ఉంది. కాకపోతే ఎప్పుడు వస్తుంది, ఏది వస్తుంది నేను వీడియో ఎండింగ్లో చెప్తాను, క్లారిటీ వినండి. అండ్ ఫ్రెండ్స్, టెస్ట్ సిరీస్కి చాలా బిగ్ ఆఫర్స్ ఇస్తున్నారండి. చాలామందికి తెలిసే ఉంటుంది టెస్ట్ సిరీస్. ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా తెలుసుకోండి అండ్ తీసుకోండి. ప్రజెంట్ ఆఫర్ అయితే చాలా బిగ్ ఇస్తున్నారండి. ఇది 399 ఉంది 14 మంత్స్కి. అది 270కే వస్తుంది. అది టుడే ప్రజెంట్ ఆఫర్ అండి. ఈరోజు రేపు మీరు వీడియో చూసినప్పుడు ఆఫర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే అది ఉంది. అండ్ లైఫ్ టైంకి అయితే ఇది 669 అని ఉంది. అంటే 10 ఇయర్స్ అయినా 15 ఇయర్స్ అయినా దాంట్లో ఎన్ని ఎగ్జామ్స్ ఉంటే అన్ని ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అది ఎంతకంటే 499కి వస్తుంది. అది మన రెఫరల్ కోడ్ యూజ్ చేస్తే మాత్రమే. ఈ ఆఫర్లు కూడా మన రెఫరల్ కోడ్ యూజ్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది, మిగతా వాళ్ళకి ఆ ఆఫర్ రాదు. ఫ్రెండ్స్, మనం కట్ ఆఫ్ చూద్దాం. జోన్ వైజ్ కట్ ఆఫ్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చిన ప్రీవియస్ RRB NTPCలో ఓన్లీ డిగ్రీ పోస్ట్ మాత్రమే ఇచ్చారు, అండర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్స్ ఇవ్వలేదు. సో ఇక్కడ ఉన్నాయి ఓన్లీ ఈ గ్రాడ్యుయేషన్ పోస్ట్ మాత్రమే, వాటికి కట్ ఆఫ్ మాత్రమే ఉన్నాయి. సో జాగ్రత్త వినండి. దాన్ని బట్టి మన లాస్ట్ ఎండ్కి మన కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, సికింద్రాబాద్కి అయినా వేరే జోన్కి అయినా తగ్గొచ్చా పెరగచ్చా అని డీటెయిల్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మనం భువనేశ్వర్కి కమర్షియల్ అప్రెంటిస్కి కట్ ఆఫ్ 85 ఉందండి. నేను చెప్పాను వీటికి స్కిల్ టెస్ట్ ఉండదు, ఏ టెస్ట్ ఉండదు, కాబట్టి వాటికి మాత్రం చాలా హై కట్ ఆఫ్ ఉంటుంది. అండ్ URకి 85 సంథింగ్ ఉంది. అదే బీసీకి అయితే 81 ఉంది, SCకి 73 ఉంది, STకి 71 ఉంది, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంది. అండ్ ఫ్రెండ్స్, ఇంకోటి EWS వాళ్ళకి ఈ ఎగ్జామ్ అప్పుడు రిజర్వేషన్ లేదు ఇంకా అప్పుడు వాళ్ళకి. సో ఇక్కడ EWS వాళ్ళకి కట్ ఆఫ్ లేదు, కానీ వాళ్ళకి ఎంత కట్ ఆఫ్ ఉంటుందంటే అప్రాక్సిమేట్లీ బీసీ అండ్ SCకి మిడిల్లో ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ అండి. BC అండ్ SC వాళ్ళకి మోస్ట్లీ వాళ్ళ మిడిల్లో ఉండే ఛాన్స్ ఉంది ఎందుకంటే చాలా పేపర్స్ చూశాను కాబట్టి కట్ ఆఫ్ చూసి నేను అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చండి, ట్రాఫిక్ అప్రెంటిస్కి 77 ఉంది కట్ ఆఫ్ URకి. అదే 75 BCకి ఉంది, 66 SC వాళ్ళకి, 59 ST అండ్ 59 ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఉంది. అదే గూడ్స్ గార్డ్కి 74 ఉంది, URకి 74 BCకి అండ్ SCకి 64 ఉంది అండ్ STకి 58 ఉంది, SCకి 64 ఉంది, STకి 58 ఉంది. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని పోస్టులకి ఇక్కడ ఏమి ఇవ్వలేదంటే అక్కడ ఆ పోస్ట్కి అక్కడ వేకెన్సీస్ లేవని మీనింగ్. ఆ జోన్లో ఈ పోస్టులకి వేకెన్సీస్ లేవు ఆ కేటగిరీ వాళ్ళకి అని మీనింగ్. ఇక్కడ ఈ కేటగిరీకి ఇక్కడ లేదు పోస్ట్స్ అని. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్కి చాలా లో కట్ ఆఫ్ ఉందండి. ఎందుకంటే కంప్యూటర్ దీనికి సైకో టెస్ట్ అనే ఉంటుంది. ఆ సైకో టెస్ట్లో చాలామంది క్వాలిఫై కారు. ఎందుకంటే SC ST వాళ్ళకని ఉండదు, ఆల్ కేటగిరీ వాళ్ళకి అది ఈక్వల్గా కట్ ఆఫ్ మినిమం మార్క్స్ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని క్వాలిఫై కావాలంటే చాలా కొంచెం కష్టం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కోల్కతా జోన్ యొక్క కట్ ఆఫ్ అండి. ఇది కోల్కతా జోన్ యొక్క కట్ ఆఫ్. అండ్ ఇక్కడ చూడొచ్చు అగైన్ కేటగిరీ నెంబర్ 1 ఇక్కడ నేమ్ ఇవ్వలేదు, ఆ పోస్ట్ యొక్క నేమ్ ఇవ్వలేదు, డైరెక్ట్ కేటగిరీ 1 అని ఇచ్చేశారు. ఇక్కడ చూడొచ్చు మనం
83 యూఆర్కి అండ్ ఎస్సీకి 76 ఉంది, ఎస్టీకి 69 ఉంది, ఓబీసీకి 81 ఉంది. ఆల్మోస్ట్ లాస్ట్ ప్రీవియస్ యొక్క కట్ ఆఫ్ లెక్కనే ఉంది. అండ్ కేటగిరీ 2 81, 76 అలా డిఫరెంట్ పోస్ట్కి డిఫరెంట్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్కి కట్ ఆఫ్ లోనే ఉంది. ఇక్కడ చూడొచ్చు మనం 74, 70, 61, 74. అండ్ ట్రాఫిక్ అసిస్టెంట్స్కి 74, 69, 61, 73. ఇది కట్ ఆఫ్ లో ఉంటుందంటే ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. CBT 2 నుంచి 70% మార్క్స్ CBT 2 నుంచి తీసుకుంటారు. అండ్ మిగతా 30% సైకో టెస్ట్ అంటే యాప్టిట్యూడ్ టెస్ట్ అని ఉంటుంది, దాంట్లోంచి 30% మార్క్స్ తీసుకుంటారు. అండ్ ఈ సైకో టెస్ట్లో చాలామందికి తక్కువ మార్క్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ చాలామందికి కట్ ఆఫ్ లో వచ్చింది, కట్ ఆఫ్ లో అని చూపిస్తుంది. అది మెయిన్ రీజన్. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ గోరఖ్పూర్ సంబంధించింది కట్ ఆఫ్ చూద్దాం. ఇక కమర్షియల్ కేటగిరీ 1 నేను డైరెక్ట్ అలా చెప్పుకుంటూ పోతాను ఎందుకంటే అంత చదివి వేస్ట్. కేటగిరీ 1 యూఆర్కి అయితే 81, అదే బీసీకి అయితే 79 పాయింట్ సంథింగ్, ఎస్సీకి 71, ఎస్టీకి 69 ఉంది. అదే ట్రాఫిక్ అసిస్టెంట్ కేటగిరీ 2కి 80, 79 ఓబీసీకి అండ్ 70 ఎస్సీకి, ఎస్టీకి 69. అండ్ కేటగిరీ 4 79 ఉంది అండ్ ఓబీసీకి 79 ఉంది అండ్ ఎస్సీకి 70 అండ్ ఎస్టీకి 69 ఉంది. అండ్ ఇక్కడ కేటగిరీ 6, 7 దీంట్లో మాత్రం తక్కువ ఉంటాయి అండి. ఈ కేటగిరీ నెంబర్ 6లో హై కట్ ఆఫే ఉంది, 84, 82 అండ్ 80. కేటగిరీ 7 అండ్ 8కి మాత్రమే తక్కువ లో స్కోర్ ఉంటుందండి, మిగతా వాటికి హై స్కోరే ఉంటుంది. మీరు ప్రతి జోన్లో ఏ జోన్లో చూసినా 7, 8 మాత్రమే లో కట్ ఆఫ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇది భోపాల్ యొక్క జోన్ యొక్క కట్ ఆఫ్ అండి. ఇక్కడ చాలా స్పేస్ ఉంది అంటే అక్కడ పోస్టులు లేవని మీనింగ్, ఆ కేటగిరీకి సంబంధించిన పోస్టులు లేవని మీనింగ్. అండ్ ఇక్కడ కేటగిరీ 1కి ఓన్లీ ఎస్సీకి వాళ్ళకే పోస్టులు ఉన్నాయి, అందుకే అక్కడ ఎస్సీ వాళ్ళకే కట్ ఆఫ్ స్కోర్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ కేటగిరీ 2 యూఆర్కి ఇక్కడ మీరు చూసుకోండి, ప్రతి ఒక్క కేటగిరీ వైజ్ వీడియో ఆపి చూసుకోండి. నెక్స్ట్ మాల్డాది ఇక్కడ చూడొచ్చు మనం, వీళ్ళ యొక్క కట్ ఆఫ్ యూఆర్కి 73, 70, ఎస్సీకి 65 అలా డిఫరెంట్ కట్ ఆఫ్స్ ఉన్నాయి. అన్నీ చూసుకోండి ఎందుకంటే వీడియో చాలా బిగ్ అవుతుంది, మనం అన్నీ చెప్పాలంటే మీరు జస్ట్ చూసుకుంటే చాలు. ఇవి దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. అండ్ నెక్స్ట్ ముంబైకి చాలా పోస్టులు ఉన్నాయండి. అండ్ లాస్ట్ టైం చాలా పోస్టులు ఉండే అండ్ చాలా కేటగిరీ వాళ్ళకి ప్రతి కేటగిరీలో వీళ్ళకి పోస్టులు ఉండే కాబట్టి అన్నిటి ఇచ్చారు. అండ్ ముంబైలో 2 జోన్స్ ఉంటాయండి, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఒకటి సెంట్రల్ రైల్వే జోన్ ఉంటుంది, ఒకటి వెస్టర్న్ రైల్వే జోన్, 2 జోన్స్ ఉంటాయి కాబట్టి ముంబై 2 జోన్కి సంబంధించి కండక్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ చాలా పోస్టులు ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు. అండ్ చాలా కేటగిరీస్ కూడా ఉన్నాయి. సిఆర్ అంటే సెంట్రల్ రైల్వే, డబ్ల్యూఆర్ అంటే వెస్టర్న్ రైల్వే, సిఆర్ అందుకే వీటికి డిఫరెంట్ పోస్టులు ఇచ్చారు. అందుకే కేటగిరీ 2కి సిఆర్ సెంట్రల్ రైల్వే జోన్కి వేరే పోస్టులు, డబ్ల్యూఆర్కి వేరే పోస్టులు అండ్ వేరే కట్ ఆఫ్, దేనికి ఏ జోన్కి ఆ కట్ ఆఫే ఉంటుంది కాబట్టి అలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చండి రాంచీ, ఫస్ట్ది ఇక్కడ పైన రాంచీలో చాలా పోస్టులు తక్కువ ఉన్నాయి, అందుకే ఇక్కడ చూడొచ్చు కట్ ఆఫ్ 73 ఉంది ట్రాఫిక్ అసిస్టెంట్కి అప్రెంటిస్కి, 73, 72, 63, ఎస్టీకి అయితే 62. అండ్ ఇక్కడ దీనికి అలా మీరు చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ముజఫర్పూర్ జోన్ ఇక్కడ చూద్దామండి, ఇక్కడ చూడొచ్చు కింద దీంట్లో పోస్టులు కూడా చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ, బట్ కట్ ఆఫ్ కూడా తక్కువనే ఉంది. ఎందుకు కట్ ఆఫ్ తక్కువ ఉందంటే ఇక్కడ 7th, ఇది కేటగిరీ నెంబర్ 7th కాబట్టి ఇక్కడ కట్ ఆఫ్ చాలా తక్కువ ఉందండి. నెక్స్ట్ ఇక్కడ చండీగఢ్ది, దీంట్లో కూడా పోస్టులు ఎక్కువనే ఇచ్చారు అప్పుడు. అండ్ ఇక్కడ చూడొచ్చు వీటి కట్ ఆఫ్ ఇక ఫస్ట్ 7 అండ్ 8 వాటికి మాత్రమే కట్ ఆఫ్ తక్కువ ఉంటుందండి, మిగతా అన్నిటికీ కట్ ఆఫ్ అనేది చాలా హెవీగా ఉంటుంది, ఇక్కడ మీరు చూసే ఉంటారు. అండ్ ఫ్రెండ్స్ ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఈ కట్ ఆఫ్ అనేది 100 మార్క్స్కి అండి,
100 మార్క్స్కి అంటే 100 మార్క్స్కి నార్మలైజ్ ఇస్తారు, 120 మార్క్స్కి కాదండి ఇది. ఈ కట్ ఆఫ్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఆస్పిరెంట్ అనుకుంటారు ఇది 120 మార్క్స్ కదా, అంత తక్కువ ఉన్నాయి కదా 120కి అని అనుకుంటారు. అది మాత్రం ట్రూ కాదండి. ఇది 100 మార్క్స్కి కట్ ఆఫ్ అనేది 100 మార్క్స్కి నార్మలైజ్ చేశాక వాటిని 100 మార్క్స్కి కుదించి ఇది కట్ ఆఫ్ ఇస్తారండి, 120 మార్క్స్ కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అహ్మదాబాద్ జోన్ అండి. దాంట్లో కూడా ఇక్కడ చూడొచ్చు మనం కట్ ఆఫ్ డిఫరెంట్ పోస్ట్కి డిఫరెంట్ కట్ ఆఫ్ ఉంది, మీరు చూసుకోండి అది. నెక్స్ట్ అజ్మీర్ వాళ్ళకి కూడా ఇగో చూసుకోండి, 7 కేటగిరీ నెంబర్ 7 లో కట్ ఆఫ్ ఉంది, మిగతా వాటికి హై కట్ ఆఫ్నే ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కటి చూసుకోండి మీరు. అండ్ నెక్స్ట్ బెంగళూరుకి కట్ ఆఫ్ డిఫరెంట్ జోన్కి డిఫరెంట్ కట్ ఆఫ్ ఉంది. కేటగిరీ నెంబర్ 7 కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ ఉంది, దీనికి 67 ఉంది యూఆర్కి. అండ్ 66 ఓబీసీకి ఉంది, 56 ఎస్సీ వాళ్ళకు ఉంది, ఎస్టీ వాళ్ళకి 56. ఇది 100 మార్క్స్ కండి, 120 మార్క్స్ కాదు. నెక్స్ట్ చెన్నైకి కూడా ఇక్కడ ఇచ్చారండి, డిఫరెంట్ కేటగిరీ వాళ్ళకి డిఫరెంట్ పోస్ట్కి చూసుకోండి మీరు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మన సికింద్రాబాద్ అండి. సికింద్రాబాద్లో పోస్టులు ఎక్కువనే ఉంటాయి ఎప్పుడైనా లాస్ట్ టైం కూడా పోస్టులు ఎక్కువనే ఉన్నాయి, ఈసారి కూడా పోస్టులు ఎక్కువనే ఉన్నాయి. అండ్ ఇక్కడ కట్ ఆఫ్ చూస్తే ఇక్కడ చూడొచ్చండి మనం, కమర్షియల్ అప్రెంటిస్, ట్రాఫిక్ అప్రెంటిస్, గూడ్స్ గార్డ్ అండ్ స్టేషన్ మాస్టర్కి తక్కువ కట్ ఆఫ్ ఉంటుందండి. ఎందుకంటే వీటికి సైకో టెస్ట్ ఉంటుంది కాబట్టి ఏ జోన్లో అయినా ఎంత తక్కువ పోస్టులు ఉన్నా ఎక్కువ పోస్టులు ఉన్నా మాత్రం దీనికి మాత్రం కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ట్రాఫిక్ అసిస్టెంట్ కూడా 76, ఇది కూడా తక్కువనే ఉంటుంది. అన్నిటికంటే తక్కువ స్టేషన్ మాస్టర్కి ఉంటుంది. మీరు ఏ జోన్ అయినా చూసుకోండి, ఎక్కడైనా చూసుకోండి, ఎనీ కేటగిరీలో. అండ్ ఫ్రెండ్స్, మీరు ఎవరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూస్తారో, స్టార్టింగ్లో ఎవరైతే స్కిప్ చేయకుండా చూస్తారో వాళ్ళకు మాత్రమే ఇది అర్థమవుతుంది. అండ్ ఫ్రెండ్స్, అగైన్ నేను చెప్తున్నా, ఈ కట్ ఆఫ్ అనేది 120 మార్క్స్ కాదు, ఇది 100 మార్క్స్కి నార్మలైజ్ చేశాక ఇచ్చిన మార్క్స్. అండ్ ఫ్రెండ్స్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళిన అందరికీ జాబ్ వస్తా అంటే 100% కాదండి. ఎందుకంటే మనం ఇంతకుముందు చూసాము, అరౌండ్ 52,000 మెంబర్స్ని సంథింగ్ మెంబర్స్ని వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారు. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయినాక ఏం చేస్తారంటే వాళ్ళు ఫస్ట్ 35,000 మెంబర్స్ని ఎన్ని ఉన్నాయో ఆ పోస్టులో అంతమందిని పిలుస్తారు. అప్పుడు ఏంటంటే చాలామంది దాంట్లో జాయిన్ కారు, ఎందుకంటే డిఫరెంట్ జాబ్స్ వస్తుంటాయి అండ్ చాలామంది వేకెట్ అవుతుంటారు. సో వాళ్ళని రీప్లేస్ చేయడానికి ఈ 52,000 నుంచి వన్స్ వీళ్ళు ఎవరైతే జాయిన్ కారో వాళ్ళ దాంట్లో నుంచి వీళ్ళని తీసుకుంటారు. అండ్ ఫ్రెండ్స్, చాలామంది ఫిజికల్ టెస్ట్లో చాలామంది క్వాలిఫై కారు, ఎందుకంటే మెడికల్ టెస్ట్లో డిఫరెంట్ పోస్ట్కి డిఫరెంట్ స్టాండర్డ్స్ ఉంటాయి. అదే మన స్టేషన్ మాస్టర్కి అయితే అన్నిటికంటే హై ఈ స్టాండర్డ్స్ ఉంటాయండి. వాళ్ళ ఐస్ని చాలా ఇది చూస్తారు. కాబట్టి అది మీకు వన్స్ CBT 2 అయిపోయాక, స్కిల్ టెస్ట్ అయిపోయాక, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు నేను చెప్తాను, దానికి సంబంధించిన వీడియో చేస్తాను. హై స్టాండర్డ్ మెడికల్ టెస్ట్ అనేది అంటే స్టేషన్ మాస్టర్కి ఉంటుంది. సో దీన్ని బట్టి ఏమైంది అర్థమైందంటే, మనకు CBT డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళినంత మాత్రాన అందరికీ జాబ్ రాదు, కాకపోతే వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనం ఎప్పటికీ చూస్తుంటాం రిప్లేస్మెంట్ ప్యానల్ అని, సప్లిమెంటరీ రిప్లేస్మెంట్ ప్యానల్ అని. అంటే ఆల్రెడీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎవరికైతే అయిందో వాళ్ళు అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలిచిన వాళ్ళని అగైన్ ఇవి 35,000 మెంబర్స్ ఫస్ట్ జాయిన్ అయ్యారుగా, వాళ్ళు ఎవరైనా బయటికి వెళ్ళిపోతే అప్పుడు వాళ్ళని తీసుకుంటారు. అందుకే దాన్ని రీప్లేస్మెంట్ ప్యానల్ అంటారు. సప్లిమెంటరీ రీప్లేస్మెంట్ ప్యానల్ అంటే ఏంటంటే, ఈ 35,000 నుంచి ఇప్పుడు 52,000 సంథింగ్ మెంబర్ని తీసామని అనుకున్నాం. ఫస్ట్ అతను 35,200 మెంబర్స్ని పిలిచారు. సో దీంట్లో చాలామంది వెళ్ళిపోయారు. ఈ 52,000 దీంట్లో టోటల్ హోల్ మెంబర్స్ అయిపోయారు. టోటల్ వేకెన్సీస్ ఆల్రెడీ ఫిల్అప్ అయినాయి. వీళ్ళు మొత్తం వచ్చేసిన ఇంకా దీంట్లో వేకెన్సీస్ ఉండిపోయినాయి అనుకో, అప్పుడు ఇంకా కట్ ఆఫ్ తగ్గించి, అంటే ఇంకా ఇక్కడ వచ్చిన కట్ ఆఫ్ని తగ్గించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కాని వాళ్ళని కూడా పిలుస్తారు. దాన్ని సప్లిమెంటరీ రీప్లేస్మెంట్ ప్యానల్ అంటారు. అంటే
ఇది చాలాసార్లు జరుగుతుంటుంది రైల్వేలో. ఇప్పుడు కూడా రీసెంట్గా నేను మన వీడియో చేశాను, అది ప్రతిసారి జరుగుతుంటుంది. కాకపోతే 99%, 95% డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన వాళ్ళకి తప్పకుండా జాబ్ వస్తుంది. కాకపోతే లేట్ అవుతుంది. అందుకే ఇప్పుడు నుంచే మంచి మార్క్స్ తెచ్చుకోవడం బెటరు. మంచి మార్క్స్ తెచ్చుకుంటేనే డైరెక్ట్ జాబ్ వస్తుంది. లేకపోతే మనం చాలా టైం వేస్ట్ చేయాల్సి వస్తుంది, చాలా రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ కొంచెం వీడియో మాత్రం చాలా లాంగ్ అయింది. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ ఫ్రెండ్స్.